హాయ్ గాయ్స్, ఈరోజు మనం తెలంగాణలో ఒక పెళ్ళికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నది. ఓకే, మనం స్టార్ట్ అయిపోతున్నాం. చూస్తుండే రైల్వే స్టేషన్ వెళ్ళాలి. ఇప్పుడు మెట్రోకి వచ్చాం. మెట్రో నుండి సికింద్రాబాద్ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. చూడాలి ఏమవుతుందో. మన గురించి తెలిసిందేగా, మనం ఏ పని అనుకున్నా చక్కగా అవ్వదు. లెగ్ పవర్ అలాంటిది. స్టేషన్కి వెళ్తే ట్రైన్ 2 hours డిలే అన్నారు. మరి ఇంక టైం అవుతుందని ఇంక బస్సులోనే స్టార్ట్ అయిపోయాం. 2 బస్సులు మారుకొని ఇంకా ఈ లైఫ్లో జలకలు లేకపోతే ఏమవుదు, అసలు ఏ పని జరగదు తిన్నంగా. అబ్బా, ఇంకా అలా ముందుకెళ్ళాం అంతే. బస్ టైర్ ప్యాచి అది. మరి ఇది నా లెగ్ పవరో తెలీదు, లేదా మా ఫ్రెండ్స్ లెగ్ పవరో కూడా అర్థం కావట్లేదు. ఇంకా వేరే బస్సులో స్టార్ట్ అయ్యాం. పడకాల వచ్చాం. 1:10 అయ్యింది. పెళ్ళి అయిపోయి భోజనాలు కూడా అయిపోయి ఉంటాయి. వెళ్తున్నాం. వెయిటింగ్ ఫర్ బాయ్ టు పికప్. ఇది చూడండి, బాయ్ కార్ పంపించాడు. కార్లో ఎక్కి ఇంకా బాయ్ దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళ వల్ల అన్ని డబుల్ పనులే. మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్. నీట్గా రెడీ అయ్యి రండిరా అంటే మేము అక్కడికి వెళ్ళాక మార్చుకుంటాం అన్నారు. ఇంకా అలా పెళ్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య వదిన్ని కలిసి ఫోటోలు దిగి ఇంకా అలాగా. ఇంకా బాయ్ బిజీగా ఉన్నాడని చెప్పి కొంతసేపు అలా వెయిట్ చేస్తున్నాం. ఏం చేయాలో తెలియక వీటితో ఆడుకుంటున్నాను. ఇప్పుడు బాయ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఈ జర్నీలో అన్ని ఎక్కేసాం, బస్సు, ట్రైన్. ఇంకా బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం మంచిగా స్లీప్ వేసాం. నైట్కి మ్యాచ్ ఉందని చెప్పి బాయ్స్ కళ్ళు కూడా తెచ్చారు. ఇంకా అలా మ్యాచ్ కూడా కంప్లీట్ చేసాం. ఈలోపు ఫుడ్ కూడా తినేసాం మ్యాచ్ చూస్తూ. బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అలా గేమ్స్ ఆడుతుంటే ఇంకా వాళ్ళతో పాటు కొంచెంసేపు అలా చూసుకుంటూ నైట్ డీజే కూడా వచ్చేసింది. ఇంకా అలానే వదిన ఇంకా ఫ్యామిలీ మొత్తం డ్యాన్సులు కూడా వేశారు. నైట్ 12-1 అవుతుంది. ఇంకా మేము అక్కడే తిరుగుతున్నాం. టైం 4 అయిపోతుంది. మళ్ళీ లెగాలి, నిద్ర లేకపోతే బాగోదని చెప్పేసి ఇంటికి వస్తుంటే రేపు రిసెప్షన్కి మటన్ సెట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని చూస్తున్నాం స్టార్ట్ అవ్వడానికి. అలా కొంచెంసేపు వెయిట్ చేసాం బాయ్ కోసం. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా జనరల్ ట్రైన్. ఇక్కడ కూడా ట్రైన్ డిలే. ఈ లోపు అలా తినేసి వద్దని చెప్పేసి బయటకు వచ్చాం. తెలిసిందేగా జనరల్లో ఎలాగ సీట్లు దొరకవు. ఇంకా అదే పని మీద ఇంకా అలా నుంచొని సికింద్రాబాద్ వచ్చేసాం. ఇక్కడ నుండి బస్సు ఎక్కేసి చక్కగా రూమ్కి పోవడమే. దానికి ఇది మన వరంగల్ వ్లాగ్. సరే గైస్, బాయ్.